వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రజెంట్ మనం గచ్చిబౌలి తాజ్ నగర్ దగ్గర ఉన్నాం. రీసెంట్గా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రిని బెట్టింగ్కి బానిసైపోయి కాలేజ్కి ఫీజు కట్టినా సరే కాలేజ్కి వెళ్లకుండా కన్న తండ్రిని గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన ఈ గచ్చిబౌలిలో ఈ తాజ్ నగర్లో జరిగింది. ప్రజెంట్ ఎక్కడైతే ఆ, అతను చంపేశాడో వాళ్ళ తండ్రిని వాళ్ళ ఇంటికైతే మనం రావడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళు ఇక్కడ లేరంటూ కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా వాళ్ళు ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఒకసారి ఇక్కడ ఒక మహిళ ఉంది, ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ పక్కన ఉండే నివాసం. అమ్మ, అసలు చెప్పండి, ఎప్పుడు జరిగింది ఇది, ఏ రోజు జరిగింది? మంగళవారం రోజు అన్న. మంగళవారం రోజు జరిగింది. మంగళవారం పొద్దున ఆయన మంచిగా పనికి వెళ్ళిపోయిండు. సాయంత్రం 4:30కి తెలిసింది అందరికి, 2:30కి తెలిసింది అందరికి ఆయన చచ్చిపోయిండు అని చెప్పేసి. దానికి ముందు తెలియదు ఎవరికి. ఆ ఆయన చచ్చిపోయిన తర్వాత బాడీ అప్పటికప్పుడే తీసుకుపోయారు, ఇక్కడ ఉంచలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరికి తెలిసి ఈడ వచ్చి వాళ్ళ మహిళ వచ్చి ఏడుస్తుంది, వాళ్ళ ఆవిడ వాళ్ళ చెల్లెలు వచ్చి ఏడుస్తున్నది. మరి ఏమైంది, ఎందుకు కొడుతుర్రు అని చెప్తే మా కొడుకుని పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, ఇట్లా ఆయననే చంపేస్తుర్రు అని చెప్పి కొడుతుర్రు అని చెప్పేసి ఇంకా ఓనర్ వచ్చి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయింది. దాంతో ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ అబ్బాయి ఎలా ఉండేవాడు? వాళ్ళ ఆమె కానీ మాట్లాడుతుండే కాదు, ఆయన ఇంట్లోనే ఉంటుండే. ఎప్పుడు చూసినా బయటికి లేకపోతే ఇంట్లోనే. ఈడ ఒక చెరువు ఉంది, అక్కడనే వెళ్ళి కూర్చుంటుండే. ఆయన ఫోన్ లో కూర్చొని ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ ఆయన వెళ్ళి కూర్చుంటుండే. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన పొద్దున 8 గంటలకు పనికి వెళ్ళిపోతుంది. అసలు మేస్త్రి పనికి వెళ్తుంది. ఇద్దరు కూడా మేస్త్రి పని, ఇద్దరు కూలీ పని చేసుకునేవాళ్ళు. ఇద్దరు కూలీ పని చేసుకునేవాళ్ళు. ఏమో డబ్బులు అయ్యో కట్టారా అన్నారు. 4 లక్షలు కాలేజ్ ఫీజు కట్టారంట ఆయనకి. ఆడ కాలేజ్ ఫీజు కడితే వెళ్ళనని చెప్పేసి గొడవ పడ్డారంట వాళ్ళ నాయనతో. 8 రోజులు అవుతుందంట వాళ్ళు ఇంట్లోనే గొడవ పడుతుంది కానీ ఎవరికి తెలియదు. బయట వాళ్ళ ఇంట్లోనే గొడవ పడుతున్నారంట. వాళ్ళ అమ్మ నిన్న చెప్తుంది, అందరికి ఏడుచుకుంటే చెప్తున్నది. ఇంట్లోనే గొడవ పడుతున్నారంట, ఎవరికి తెలియదు దాని గురించి. బయటికి చెప్పుకోలేదు వాళ్ళు, అంతే. ఆ రోజు ఎప్పుడైతే అబ్బాయి వాళ్ళ తండ్రిని హతమార్చాడో ఆ రోజు మీ హస్బెండ్ కూడా అతన్ని కలిసినట్టున్నాడు కదా. పొద్దున కలవలే ఆయన. మా ఆయన పొద్దున 8 గంటలకు పోతాడు, ఈయన 7 గంటలకే వెళ్ళిపోయాడు పనికి. ఆయన ఒక్కనికే. నిన్న ఈయన బుధవారం రోజు వాళ్ళ దావత్ ఉందని చెప్తే ఆయన ఒక్కడే వెళ్ళిండు, వాళ్ళ ఆవిడ వెళ్ళలే పనికి. వాళ్ళ ఆవిడ ఇంటి దగ్గరనే ఉంది. ఇంకా ఆయన వచ్చి తిని పండుకున్నంట. దాని తర్వాత మరి ఏమైందో తెలియదు. మీరు అసలు ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఒక కన్న తండ్రిని ఈ రకంగా చంపేయడం, అది దాని గురించి తెలియదు అన్న. ఆయన మీద 3 కేసులు ఉన్నాయని చెప్పి బయట చెప్తున్నారు ఆయన గురించి. ఎవరి మీద? ఆ బాబు మీద అంట. ఆ గేమ్ ఆడుతుంది కదా, దాని గురించి 3 కేసులు ఉన్నాయని చెప్తున్నారు అంట, అంతే. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా అబ్బాయికి సంబంధించిన వాళ్ళు? చాలా మంది వస్తారు. ఎవరని చెప్తే మా ఫ్రెండ్, మా చుట్టాలు అని. ఆమె అట్లా చెప్తుండే, ఆ పిల్లగాడు కూడా అట్లనే చెప్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళందరు చెప్తుండే, మా వాళ్ళే, మా చుట్టాలే, మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్తుండే. కానీ అన్న చాలా మంచోడు అన్న. ఎవరు ఆ చచ్చిపోయిన అన్న ఎవరికి ఒక మాట మేస్త్రి ఎవరికి ఒక మాట అంటుండే కాదు, మంచిగా ఉంటుండే. ఇతన్ని ఎవరు తీసుకెళ్లారంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కొడుకే తీసుకెళ్లాడంట. ఇప్పుడు అది తెలియదు అన్న. మా వదిన ఇక్కడ ఉంటది, ఇంట్లో టీవీ లేదని చెప్పేసి మేము ఆడబోయి కూర్చుంటాం. మాకు తెలియదు. ఈ టైంకి పని అంతా చేసుకుని ఆడబోయి కూర్చుంటాం. దానికి మించి నాకు తెలియదు. అతను మీతో బాగా మాట్లాడేవాడు? మాట్లాడు, అందరితో మంచిగా గొడవ పట్టుకుంటా మంచిగా ఉంటుండే. ఆ రోజు సాయంత్రం కూడా అందరితో మంచిగానే మాట్లాడి మంచిగానే తింటుండే. మా కొడుకు మా పాప ఆయన బండి మీదకించి కింద పడ్డాడు. ఇంకా మా కొడుకుని తిట్టిండు ఆయన, పిల్లని పడేస్తా చంపేస్తా అని చెప్పి. ఈయన ఒక దెబ్బ కొట్టేసి పాపని ఎత్తుకొని ముద్దు పెట్టేసి పనికి వెళ్ళిపోయింది ఆయన. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చిందో ఈ సంగతి ఎప్పుడు జరిగిందో తెలియదు. అందరికి 2:30కి తెలిసింది, మాకు కూడా అప్పుడే తెలియదు. మధ్యాహ్నం 2:30కి తెలిసింది. ఈమె ఏడుచుకుంటూ పోతుంటే మా ఆయన పోయిండంట. ఏమైంది, ఏంది సంగతి అని చెప్పేసి ఆయన ఎక్కించుకొని ఆడ పోతే ఆయన చచ్చిపోయిందంట. ఆయన వదిలేసి మా ఆయన కిరాయికి వెళ్ళిపోయింది, అంతే అని. ఈ అబ్బాయి ఎలా ఉండేవాడు ఇక్కడ? చెప్తున్నా కదా, ఎవరితో రవి, ఆయన పేరు రవి అని పిలుస్తారు అనుకుంటా. రవి అని పిలుస్తారంట అందరూ, కానీ మొత్తానికి పేరు తెలియదు నాకు అంతగాని. మేము వచ్చి 2 నెలలు అయింది, ఎక్కువ కాలేదు. ఈ 2 నెలల సంది గొడవలు, తండ్రి కొడుకులు కొట్టుకోవడం గానీ ఇంట్లోనే గొడవలు, బయట పడుతుండే కదా వాళ్ళ ఇంట్లోనే. చిన్నగా ఉన్నాయి కదా మీకు పక్కనే, మీకు వినిపించేది కాదు. మేము ఇక్కడ 24 గంటలు ఉండమన్నా. వాళ్ళు ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మేము బయటికి వెళ్ళిపోతాం. ఈ టైంకి ఎవరు ఉండరు కదా, మేము బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎక్కువ ఉంటుండే కాదు. సో అంటే రవి ఆ హత్య చేసి సారీ, ఇప్పుడు ఎవరైతే ఈ మహిళ ఉన్నారో హనుమంతు గారి భార్య, ఈ విషయం తెలిసిన తర్వాత మీ హస్బెండ్ అడిగిన తర్వాత రవి కనిపించాడు మీ హస్బెండ్ కి.
కనిపించిండు. ఏందిరా ఎక్కడ వెళ్తున్నావు అంటే, మా నాయన నన్ను చంపనీకి వస్తుండు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అక్కడ సోఫా కాలనీ అని ఉంది, అక్కడ నుంచి ఉరికొచ్చినంట ఆయన. ఇంకా మా ఆయన అక్క ఇద్దరు వెళ్ళిండు, వాళ్ళ ఆవిడ మా ఆయన ఇద్దరు. ఆడ వెళ్ళాక ఆయన చచ్చిపోయి పడి ఉన్నాడంట. ఈ మొత్తం ముఖం మీద కళ్ళ మీద మొత్తం చీమలు ఎక్కుతున్నాయంట. మా ఆయన నాకు ఫోన్ చేసి చాలా కొన్ని గంటల ముందే చంపేసిండంట. అది వాళ్ళ అందరికి 2:30కి తెలిసింది. దానికి ముందు ఎప్పుడు చంపిండో తెలియదు అది మరి. అప్పటికప్పుడే కార్లో ఎక్కించి ఊరికి పంపించాం. వాళ్ళ అమ్మకి ఆ బాడీని ఇంకెవరో చుట్టాలు ఉండంట, వాళ్ళందరినీ కార్లో పంపించేసిన ఆ పిల్లగాడు. వచ్చి సాయంత్రం పూట 4:30కి వచ్చి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుపోయిండు. ఆయన బాడీ తీసుకుపోయిన తర్వాత డబ్బులు వచ్చి తీసుకుపోయిండు. వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వచ్చి తిట్టిండ్రు ఆయనకి. ఏమైంది, ఎందుకు అంత ఇది చేస్తున్నావు, మీ నాయనకి ఏమైంది, ఎందుకు చచ్చిపోయిండు అని చెప్తే ఆయన ఏడుచుకుంటే అందరు కాళ్ళ మీద పడ్డాడంట లోపల ఇంట్లో. అందరు కాళ్ళ మీద పడి ఇంకా వాళ్ళ బాబాయ్ తలిపేసి ఆయన ఒక 2 దెబ్బలు కొట్టిండంట. దాని తర్వాత వెళ్ళిపోయింది వాళ్ళు. దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు. అలాగే తన ఒంటి మీద కూడా గాయాలు ఉన్నాయి అని చెప్పింది. చేయి మీద ఇక్కడ వాళ్ళ డాడీ పొడవడానికి వస్తే ఇట్లా పట్టుకున్నా అని చెప్పిండు. ఈ చేయి మీద తొడ మీద గాయాలు ఉంది. ఈయన పిల్లగానికి కూడా ఉంది. ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగింది అయితే. జరిగిందంట, అది నాకు తెలియదు మరి. వాళ్ళు అక్కడ చనిపోయింది కదా, ఇక్కడ తెలియదు మరి నాకు. అది హాస్పిటల్ కి బాడీని తీసుకెళ్లొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా. చెప్పిండు ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్లొద్దు, పోలీసు వాళ్ళకి చెప్పొద్దు, మన ఆయననే చచ్చిపోయాడు అంటే. ఎందుకు ఇన్ని రోజులు చచ్చిపోలేదు, ఇంత అప్పు ఉన్నప్పుడే చచ్చిపోయాడు, 12 లక్షలు అప్పు ఉన్నప్పుడే చచ్చిపోలేదు, ఇప్పుడు ఎందుకు చచ్చిపోయింది, ఏం అవసరం ఉందని చెప్తే ఆడ కూడా అందరు కాళ్ళ మీద పడ్డాడంట. ఇంకా ఈడ కూడా వచ్చి అందరు కాళ్ళ మీద పడే వరకు మరి ఆయననే కావాలని చచ్చిపోయింది అని చెప్పేసి అందరు వదిలేసిర్రు. మళ్ళీ నిన్న పొద్దున తెలిసింది అందరికి, ఇట్లా ఈ పిల్లగాడ చంపేసిండు. వాళ్ళ ఊరు సర్పంచ్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందంట, ఇట్లా సంగతి, కడుపు మీద కూడా ఘాట్లు ఉన్నాయి. హాస్పిటల్ కూడా మా నాన్నని ఏదో ముక్కల కింద కోసేస్తారనే ఒక ఇది కూడా చెప్పిండంట కదా. అదే మన పోస్ట్ మార్టం చేస్తారు కదా, అట్లా కోసేస్తారు. మళ్ళీ మేము ఇంటికి తీసుకుపోయి స్నానం చేపించలేము, ఇంట్లో పండబెట్టుకోలేము, వద్దు అని అందరు కాళ్ళ మీద పడ్డారంట, పెద్దోళ్ళ కాళ్ళ మీద. సరే ఇంకా ఈ పిల్లగాడు ఇంతగానం చెప్తుంది కదా, సరే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయింది. వాళ్ళంతా యాక్చువల్ గా పోస్ట్ మార్టం చేస్తే కనుక ఆ రిపోర్ట్స్ లో అతనిది సహజ మరణమా లేకపోతే అతను ఎలా చనిపోయాడో ఆ డీటెయిల్స్ అని కూడా వచ్చేస్తాయన్నమాట. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఈ అబ్బాయి ఒక డ్రామా ఆడాడు ఇక్కడ. మరి అట్లనే మరి వాళ్ళ ఆవిడకు కూడా తెలుసంట ఆయన చచ్చిపోయిండని, కానీ ఈమె కావాలని ఇక్కడ ఎవరికి తెలియద్దు అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళింది కాపాడుకోవడం. కొడుకుని నిన్న కూడా ఆయన పొద్దున వచ్చి ఏడుస్తుంది. ఆయన చచ్చిపోయిన ఆయన గురించి ఏడుస్తలే, కొడుకు గురించి ఏడుస్తుంది. మా కొడుకుని పోలీసు వాళ్ళు చేయి మీద కాళ్ళ మీద కొడుతున్నాడు, మా ఆయన చచ్చిపోయింది, నా కొడుకుని కూడా చంపేస్తారేమో అని చెప్పేసి అందరి ముందు ఆమె ఏడుస్తుంది. 2 కొడుకులన్నా. ఈయన పెద్దోడు, చిన్న ఆయన కాలేజ్ లో ఊర్లో ఉందనంట, హాస్టల్లో ఉందనంట, ఆ నుంచి చదువుకుంటానంట ఆయన. థ్యాంక్ యూ సో మచ్, మీరు ధైర్యంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా జరిగింది ఇక్కడ, ఇది సంగతి. అంటే ఆ కొడుకు బెట్టింగ్స్ కి అలవాటు అయిపోయాడు. ఒక కాలేజ్ లో కూడా అతన్ని జాయిన్ చేశారు. కాలేజ్ కి సరిగ్గా వెళ్లకుండా, ఇంట్లో సరిగ్గా మాట వినకుండా, తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతూ ఆ బెట్టింగ్ కి బానిసైపోయి ఆ బెట్టింగ్ యాప్స్ లో కూడా చాలా వరకు కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు. అయితే ఖాళీగా ఉండి కాలేజ్కి వెళ్ళకుండా, అంటే నాకు తెలిసి ఫ్రెండ్స్ దగ్గర కూడా ఇటువంటి వ్యక్తులు ఏంటంటే అప్పులు చేస్తూ ఉంటారు. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నేను ఇచ్చిన మనీ ఎక్కడరా అని అడుగుతారనే భయంతో ఎటు వెళ్లకుండా ఇంటి పట్టే ఉంటున్నాడు. అండ్ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కష్టం చేసి వచ్చిన ఆ డబ్బులు దాచుకుంటుంటే వాటిని కూడా, సో అంటే రోజు వీళ్ళ ఇంట్లో కొడుకు తండ్రుల మధ్య ఈ గొడవ జరుగుతుంది. సో దీన్ని పూర్తి పరిష్కారం దొరకాలని చెప్పేసి ఆ తండ్రిని నేను హతమారిస్తే నేను పూర్తిగా హ్యాపీగా ఉండొచ్చు, నాకు ఏ గోళ ఉండదు, అడిగేవారు ఎవరు కూడా ఉన్నారని చెప్పేసి అతను అలా భావించి వాళ్ళ తండ్రిని ఇక్కడ కొంచెం నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి అతనితో పాటు ఒక కత్తి తీసుకెళ్లి అక్కడ తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అతను ఫైట్ చేశాడు అతన్ని సేవ్ చేసుకోవడానికి, హనుమంతరావు. అయితే సేవ్ చేసుకున్న టైంలో ఈ వ్యక్తి ఎవరైతే రవి ఉన్నాడో ఆ అబ్బాయి కూడా కొంచెం గాయాలని, దాని తర్వాత ఒక డ్రామా ప్లే చేశాడు. ఆ తండ్రిని అక్కడ గొంతు కోసి చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి పెద్దలందరికీ తెలిసిపోయిన తర్వాత ఇక్కడ ఒక డ్రామా ప్లే చేశాడు. అంటే మా తండ్రి గారిని పోస్ట్ మార్టంకి ఇస్తే మాత్రం ఆయన బాడీని ముక్కలుగా కట్ చేస్తారు, మేము స్నానం చేయించాలి, ఇవన్నీ కూడా చేయించాలని చెప్పేసి ఇక్కడ ఒక డ్రామా ప్లే చేసి, అంటే రిపోర్ట్స్లో ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఎలా చనిపోయారు, సహజ మరణమా లేకపోతే ఎవరైనా చంపేశారా, ఇవన్నీ కూడా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో అంచేత ఒక డ్రామా ప్లే చేసి అది కూడా తప్పించే ప్రయత్నం చేశాడు. తర్వాత బాడీని తీసుకెళ్లి పూర్తిగా ఖననం చేశారు. అయితే రీసెంట్ గా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తారు. అండ్ ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడే ఇతని పైన కంప్లైంట్ ఇచ్చాడు అనుమానంతో.
సో దాని తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తిగా దర్యాప్తు చేస్తే ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇది చాలా చాలా ఘోరమైన సంఘటన. ఒక తండ్రిని చంపుకోవడం అంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. రైట్, ఇప్పుడు నేను నెక్స్ట్ ఎక్కడైతే అతను మర్డర్ చేశాడో ఆ ప్రాంతానికి కూడా తీసుకెళ్ళి ఒకసారి పూర్తిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం.